పేరు వెంకటేషు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం అరగూరు గ్రామానికి చెందిన కుంట రాజేష్ అనే రైతు. ఇక్కడ దాదాపు ఒక 45 లక్షల వరకు వడ్డీకి తీసుకొని తన వ్యవసాయం అట్లాగే ఇటుక బట్టి నడిపించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు. గత 16 సంవత్సరాల కింద తన దుబాయ్కి వెళ్ళి తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. అక్కడికి పోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు అని చెప్పేసి ఇక్కడే ఏదో ఒక వ్యాపారం చేసుకొని బ్రతుకుదామని చెప్పేసి ఊర్లోనే మరి వ్యవసాయం చేసుకుంటూనే ఇటుక బట్టి వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ వ్యాపారానికి బయట నుంచి వడ్డీకి తీసుకొచ్చినటువంటి డబ్బులు కట్టమని చెప్పేసి ప్రెషర్ తీసుకురావడంతో ఆ రైతు అక్కడికక్కడే అంటే తెచ్చినటువంటి డబ్బులని తిరిగి నేను మా పొలం అమ్మిన తర్వాత నాకు కడతానని చెప్పేసి చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులు వినకుండా కావాలని నాకు డబ్బులే కావాలి కట్టాలని చెప్పేసి ఏ రకమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చిందో ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆ రైతు తన యొక్క పొలంలో రాజేషు తన యొక్క పొలంలో నా పొలం అమ్మి కట్టేస్తా అని చెప్పేసి చెప్పినా మీరు వినట్లేదని చెప్పేసి తను చనిపోయే ముందు మొత్తం కూడా తన యొక్క బాధని ఈ విలేజీ గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. మెసేజ్ పెడుతూనే చనిపోయాడు. కాబట్టి అతనికి 2 కొడుకులు, భార్య ఉంది. 2 కొడుకులు కూడా చదువుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు. వాళ్ళ మీద భారం వేయొద్దని చెప్పేసి తను ఏడుస్తూ చెప్పినటువంటి వాయిస్ ఉంది. ఎవరైతే ఈ చావుకు కారణమైనటువంటి ప్రధానమైనటువంటి వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదే మాదిరిగా కేసు కూడా పోలీసులు కూడా ఆ రకమైనటువంటి ఫోను మొత్తం కూడా కాల్ దాకా తీసి ఎవరైతే టార్చర్ చేసో వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం వీరికి కావాల్సినటువంటి అంటే వారి పిల్లలు ఇప్పుడు పెద్ద కొడుకు రాజేష్, నితీష్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు. అట్లాగే రాకేష్ 9th క్లాస్ చదువుతా ఉన్నాడు. అక్షయ్ 9th క్లాస్ చదువుతా ఉన్నాడు. వీరిని పూర్తిగా గవర్నమెంటే చదివించాలని, గవర్నమెంట్ మొత్తం కూడా జాబ్ వచ్చే వరకు వీళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి ఆ రకంగా మా ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం కూడా అండగా నిలబడాలని చెప్పేసి ఈ తక్షణం వారి యొక్క కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు మరి ఎక్స్గ్రెసియా చెల్లించాలని, దాంతోపాటుగా రైతు బంధు, రైతు బీమా కూడా. ఎందుకంటే ముఖ్యంగా ఈ రైతు బంధు, రైతు బీమా ధరణిలో సమస్య వల్ల ఈ ప్రభుత్వం యొక్క ప్రెషర్ వల్ల పేరు నమోదు కాలేదు ఆన్లైన్లో. కాబట్టి తక్షణమే దీన్ని అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాను. లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని వారి యొక్క కుటుంబానికి అండగా నిలబడి ఈ యొక్క పోరాటాన్ని మున్ముందు కొనసాగిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తాము.